వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి టెక్నికల్ అసెస్మెంట్లో ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏ పైథాన్ ఫైల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి .py. క్వశ్చన్ నెంబర్ 2 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ an oops కాన్సెప్ట్ ఇన్ జావా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కంపైలేషన్. క్వశ్చన్ నెంబర్ 3 ఇన్ సి వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ప్రింట్ %d, 5/2. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2. క్వశ్చన్ నెంబర్ 4 విచ్ డేటా స్ట్రక్చర్ ఫాలోస్ ద FIFO ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి క్యూ. క్వశ్చన్ నెంబర్ 5 ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ an ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి టు మేనేజ్ కంప్యూటర్ రిసోర్సెస్. క్వశ్చన్ నెంబర్ 6 వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఏ క్యార్ డేటా టైప్ ఇన్ సి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1 byte. క్వశ్చన్ నెంబర్ 7 ఇన్ SQL which command is used to add a new column to a table. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆల్టర్ టేబుల్. క్వశ్చన్ నెంబర్ 8 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ లూపింగ్ స్టేట్మెంట్ ఇన్ సి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫర్. క్వశ్చన్ నెంబర్ 9 వాట్ డస్ CPU స్టాండ్ ఫర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. క్వశ్చన్ నెంబర్ 10 ఏ పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్ దట్ స్టోర్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. క్వశ్చన్ నెంబర్ 11 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నో SQL డేటాబేస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 12 in Java string is a. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి క్లాస్. క్వశ్చన్ నెంబర్ 13 విచ్ లేయర్ ఆఫ్ ద OSI మోడల్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ IP అడ్రసింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నెట్వర్క్ లేయర్. క్వశ్చన్ నెంబర్ 14 వాట్ ఈస్ ద వర్స్ట్ కేస్ టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ లీనియర్ సర్చ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి O of n. క్వశ్చన్ నెంబర్ 15 విచ్ HTML ట్యాగ్ ఈస్ యూస్డ్ ఫర్ ద లార్జెస్ట్ హెడ్డింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ట్యాగ్ H1. క్వశ్చన్ నెంబర్ 16 డెడ్లాక్ ఈస్ ఏ సిచ్యువేషన్ వేర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఏ సెట్ ఆఫ్ ప్రాసెసెస్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఈచ్ అదర్. క్వశ్చన్ నెంబర్ 17 విచ్ సింబల్ ఈజ్ యూస్డ్ ఫర్ కామెంట్స్ ఇన్ పైథాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హ్యాష్. క్వశ్చన్ నెంబర్ 18 ఏ కన్స్ట్రక్టర్ హ్యాస్ ద సేమ్ నేమ్ యాజ్ ది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి క్లాస్. క్వశ్చన్ నెంబర్ 19 వాట్ ఈస్ ద డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ బైనరీ 1010. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 10. క్వశ్చన్ నెంబర్ 20 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ట్రీ. క్వశ్చన్ నెంబర్ 21 ద ఫుల్ ఫామ్ ఆఫ్ URL ఈజ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. క్వశ్చన్ నెంబర్ 22 విచ్ షెడ్యూలింగ్ ఆల్గారిథం ఈజ్ బేస్డ్ ఆన్ టైమ్ స్లైసెస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రౌండ్ రాబిన్. క్వశ్చన్ నెంబర్ 23 విచ్ ఆపరేటర్ ఈజ్ యూస్డ్ టు యాక్సెస్ the member of a structure through
ఏ పాయింటర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి యారో. క్వశ్చన్ నెంబర్ 24. ఏ నల్ వాల్యూ ఇన్ ఏ డేటాబేస్ మీన్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అన్నోన్ ఆర్ మిస్సింగ్ వాల్యూ. క్వశ్చన్ నెంబర్ 25. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వెబ్ బ్రౌజర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి విండోస్. క్వశ్చన్ నెంబర్ 26. విత్ సిఎస్ఎస్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ టు మేక్ టెక్స్ట్ బోల్డ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫాంట్ వెయిట్. క్వశ్చన్ నెంబర్ 27. వాట్ ఈస్ ఇన్హెరిటెడ్ ఇన్ ఊప్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రీయూజింగ్ ద కోడ్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ క్లాస్. క్వశ్చన్ నెంబర్ 28. హెచ్టిటిపి ఈజ్ an dash layer protocol. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అప్లికేషన్. క్వశ్చన్ నెంబర్ 29. విచ్ కీ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ఏ రికార్డ్ ఇన్ అనదర్ టేబుల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫారెన్ కీ. క్వశ్చన్ నెంబర్ 30. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జావా. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియో వచ్చేసి ఎవరైతే బీఎస్సీ సిఎస్ కంప్లీట్ చేసింటారో వాళ్ళకు ఈ యొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. మీ యొక్క కోర్స్ అయితే కామెంట్ చేయండి. అన్ని రకాల కోర్స్ సంబంధించి ప్లేలిస్ట్ అయితే ఉంది. మీరు కోర్స్ కామెంట్ చేయగానే మీకు సంబంధించిన వీడియో అయితే సెండ్ చేస్తాను. అలాగే మీరు ఇంకా ఎగ్జామ్ రాయలేదా, ఇక రీషెడ్యూల్ చేసుకోవాలనుకున్నారా, ఇలా డౌట్స్ అన్నింటికి సంబంధించి కౌశలం A to Z అనే ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. మీకు ఏ డౌట్ కావాలన్నా అందులోనే ఆన్సర్ అయితే దొరుకుతుంది మీ యొక్క డౌట్స్ అన్నింటికి. ఈ యొక్క కౌశలంలో టోటల్గా మీకు 30 క్వశ్చన్స్ అయితే వస్తాయి. 10 క్వశ్చన్ టెక్నికల్ అసెస్మెంట్, 5 క్వశ్చన్ సైకోమెట్రిక్, 5 క్వశ్చన్ కంప్యూటర్, ఇంకా 10 క్వశ్చన్స్ వచ్చేసి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద 10 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈ 30 క్వశ్చన్ తర్వాత మీకు మళ్ళీ 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. వాటి గురించి మీకు 15 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఒక క్వశ్చన్కి 5 మినిట్స్ టైం. మీకు డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారు, మీరు ఆన్సర్ అయితే చెప్పవలసి ఉంటుంది. క్వశ్చన్ ప్లే కాగానే మీరు 4 మినిట్స్ వెయిట్ చేయండి. ఆ యొక్క క్వశ్చన్ బాగా రీడ్ చేసి మీరు నిదానంగా ఆన్సర్ అయితే ఇవ్వండి. పర్ఫెక్ట్గా మీరు ఆన్సర్ ఇస్తేనే మీకు మార్క్స్ అనేవి దండిగా వస్తాయి. మీరు ఆ 3 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయలేదనుకోండి, మీకు ఎటువంటి మార్క్స్ అయితే రావు. మీరు మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. రీషెడ్యూల్ చేసుకున్నాక కొత్త డేస్ అయితే వస్తాయి, బట్ కొంచెం లేట్గా అయితే వస్తాయి. మీ సచివాలయంలో తక్కువ మంది ఉంటే త్వరగా డేట్ అయితే వస్తుంది, ఎక్కువ మంది ఉంటే లేట్గా అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.